హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వరకాల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. వన్ ఆఫ్ ద కామన్ బర్నింగ్ ఇష్యూ తల్లిదండ్రుల మెదడులేదు ఏంటంటే, పిల్లల నాలుక పైన ఒక్కోసారి అదే పూత వస్తుంది, తెల్ల పూత నాలుక పైన వస్తుంది. డాక్టర్ గారు ఇదేమైనా ప్రమాదమా అని అడుగుతుంటారు. పూత అనేది కేవలం నాలుక పైన ఉంది, అది 1-2 hours లో థిన్ అయిపోయింది, మనం ఒక గుడ్డతో తీసేస్తే వెళ్ళిపోతుంది అంటే అది జస్ట్ మిల్క్తో వచ్చే స్టెయిన్ మాత్రమే, దాంతో ప్రమాదం లేదు. అలా కాకుండా పూత అనేది మనం క్లీన్ చేసినా రావట్లేదు, గట్టిగా తీస్తే బ్లడ్ వస్తుంది, ఓన్లీ నాలుక పైన కాకుండా చుట్టుపక్కల గమ్స్ పైన, మన పెదాల పైన, లేదు ప్యాలెట్ పైన, అంటే పైన కూడా రూఫ్ పైన కూడా ఉంది అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అర్థము. ఇది కామన్ ప్రాబ్లం, కామన్ గా చూస్తుంటాము. దీనికి రీజన్స్ ఒకటి, మన పాల బాటిల్, పాల పీక వాడుతున్నప్పుడు దాన్ని రెగ్యులర్ గా స్టెరిలైజ్ చేయకపోవడం, వేడి నీళ్ళలో వేడి చేయకపోవడము, నిప్పులు అనేది 15 రోజులకు ఒకసారి చేంజ్ చేయకపోవడము, లేదు తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, తల్లికి ఏమైనా బ్రెస్ట్ పైన ఇన్ఫెక్షన్ ఉంది, లేదు మనము బేబీకి ఏమైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, బేబీకి యాంటీబయాటిక్స్ రీసెంట్గా ఇచ్చారు, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో అలాంటప్పుడు బ్యాక్టీరియా సప్రెస్ అయ్యి ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడు ఇలా డైపర్ ర్యాష్ ఉండడము, ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయి మోషన్లు వెళ్ళిపోయి చుట్టుపక్కల డైపర్ ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్కి ఏం చేయాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. సో మనం హైజీన్ మెయింటైన్ చేయడము, బాటిల్స్గా వాడినప్పుడు వాటిని రెగ్యులర్ స్టెరిలైజ్ చేయడము, పాలపీక వాడినప్పుడు వాటిని రెగ్యులర్గా చేంజ్ చేయడము, బాటిల్ నిప్పులు కూడా రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి చేంజ్ చేయడము, వాటితో పాటు ప్లస్ క్యాండిడ్ ఆయింట్మెంట్ ఉంటుంది, యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్, అది నాలుక పైన పూతలాగా రాస్తే సింపుల్గా తగ్గిపోతుంటుంది. లేదు ఈ ఇన్ఫెక్షన్ రికరెంట్గా వస్తుంది, మళ్ళీ బేబీకి వస్తుంది అంటే మాత్రం కొంచెం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. బేబీకి ఏమన్నా అదే బ్లడ్ WBC కౌంట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, రోగనిరోధక శక్తి తక్కువ ఉందా, లేదా తల్లి ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, తల్లి కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కామన్ ప్రాబ్లం, చాలా కామన్గా చూస్తుంటాం నాలుక పైన పూత అనేది పుట్టిన పిల్లల్లో. బట్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సివియర్ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఇన్వేసివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే ట్రీట్ చేయడం చాలా కష్టం. సో రేర్గా ఇన్వేసివ్ కూడా వెళ్తుంది. సో కామన్ ప్రాబ్లం, దీన్ని డిటెక్ట్ చేసి ఈ సింపుల్ ట్రీట్మెంట్ అంటే నాలుక పైన 4 సార్లు క్యాండిడ్ బి అనే ఆయింట్మెంట్ అనేది నాలుక పైన అప్లై చేస్తే అదే స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంటుంది.